సో, సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్‌కి సంబంధించింది సెక్షనల్ టైమర్లు పెట్టినొచ్చినాయి కదా! సో, ఇలాంటి లెక్కలిస్తా ఉంటాడు. సో, మనం ఎంత స్పీడ్‌గా క్రాక్ చేయొచ్చో చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్. ద రేషియో ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ద 2 కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈస్ 9:15. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ దీస్ ట్రయాంగిల్స్. సో, సైడ్స్ రేషియో ఎంత ఇచ్చాడు? 9:15 అన్నాడు. వాడేం కనుక్కోమన్నాడు? ఏరియా. ఏరియా అంటే జస్ట్ స్క్వేర్స్ చేసుకోవడమే. స్క్వేర్స్ అంటే 361:225. సైడ్స్ ఇచ్చి ఏరియా కనుక్కోమంటే స్క్వేర్స్. అదే ఏరియా ఇచ్చి సైడ్స్ కనుక్కోమంటే రూట్స్. ఇలా కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో, ఆన్సర్ 361:225. అదే వాల్యూమ్ అడిగాడు అనుకో, జస్ట్ వీటిని క్యూబ్ చేయడం. క్యూబ్. చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 3 times ఇట్స్ ఒరిజినల్ వాల్యూ ఇన్ 8 years. అంటే 3 times అయిందంట. ఎన్ని ఇయర్స్లో? 8 yearsలో. ఇన్వెస్టెడ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సమ్ బికమ్ 81 times. అంటే 81 times అవడానికి ఎంత టైం పట్టిద్ది? సో, 81 మనం ఎలా రాసుకోవచ్చు? 3/4. సో, ఈ 4ని దీంతో ఇంటూ చేస్తాం. 4 × 8 = 32 మన ఆన్సర్. 32. ఇన్ ఏ కార్డ్ ది యాంగిల్ సబ్టెండెడ్ బై ఎ డయామీటర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ ఈస్. అంటే సర్కిల్లో డయామీటర్తో ఫామ్ అయ్యే ఏ యాంగిల్ అయినా ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. డయామీటర్తో ఫామ్ అయ్యే ఎంత యాంగిల్ అయినా, సపోజ్ ఇక్కడ నుంచి ఇలా ఒక యాంగిల్ ఫామ్ అయింది, లేదా ఇలా ఒక యాంగిల్ ఫామ్ అయింది, లేదా ఇక్కడ నుంచి ఇలా ఒక యాంగిల్ ఫామ్ అయింది అనుకున్నాం అనుకో. అలా ఫామ్ అయ్యే ప్రతి యాంగిల్ అంటే డయామీటర్ నుంచి సర్కిల్ లోపల ఫామ్ అయ్యే ప్రతి యాంగిల్ 90 degrees ఉంటుంది. 90 degrees. సో, ఏంటిది అప్పుడు? రైట్ యాంగిల్. సో, రైట్ యాంగిల్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x + 1/x = 7, దెన్ ఫైండ్ ద x పవర్ 5 + 1/x పవర్ 5. సో, ఇది x + 1/x ఇచ్చి ఇది అడిగితే x పవర్ 5 కనుక్కోమంటే సింపుల్ ఫార్ములా. అది ఎలా అంటే x³ + 1/x³ ఇంటూ x² + 1/x². ఎంత వచ్చింది? 3 × 2 6 వచ్చింది. కానీ మనకు 6 కాదు, 5 కావాలి. కాబట్టి ఒక x + 1/x తీసేస్తాం. 3 × 2 x పవర్ 3 x పవర్ 2 3 × 2 6. అంటే ఇది ఏమైంది? x పవర్ 6 అయ్యిద్ది. కానీ మనకి x పవర్ 6 మొత్తం అక్కర్లేదు, x పవర్ 5 కావాలి. కాబట్టి అందులో నుంచి ఒక x + 1/x తీసేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ x³ + 1/x³ కనుక్కుందాం. x³ + 1/x³ ఎంత? k³ - 3k. k³ అంటే 7³ 343. 3k 3 × 7 21. సో, 3 నుంచి 1 పోతే 2, 4 నుంచి 2 పోతే 2, 3. సో, ఈ వాల్యూ ఎంత? 322. ఇది x² + 1/x². x² + 1/x². x² ఎంత? ఫార్ములా ఏంటిది అప్పుడు? k² - 2. k² ఎంత? 49 - 2. అప్పుడు ఏమొచ్చింది? 47 మైనస్ x + 1/x. x + 1/x ఎంత? 7. సో, యూనిట్ ప్లేస్లు చూద్దాం. 7, 7, 9, 7. ఓకే, 7, 7, 9, 7. 2 ఏళ్ళు 14. 14 నుంచి 7 పోతే 7. కాబట్టి ఈ 9 తీసేస్తున్నాం. సో, ఇంకేం చేద్దాం? క్యాలిక్యులేషన్ చేసేద్దాం. 322 × 47. సో, 2 నెంబర్లు చూస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తే చూద్దాం. 7 14. 7 14 ఒకటి 15. 3 21 2 22. 4 8. 4 8. 4 12. 4 8 5 ఇక్కడ అతను 4 8 5 13. ఒకటి ఉంది. 2 8 10 1 11. 11 కాబట్టి 2 + 2. 2 + 2 4 1 5 1. 15 వచ్చింది. దీనికి 7 తగ్గాలి. అంటే ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలి? 15తోనే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇంకా ఎలా చేసుకోవాలి? జస్ట్ ఏం చేయలేదు, x పవర్ 7 అడిగాడు. ఇది x పవర్ 5 అడిగాడు. x పవర్ 5 అంటే మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది, కానీ చాలా రిస్కీ, అది చేయలేం. కాబట్టి నేనేం చేశానంటే 3 × 2 అనే కాన్సెప్ట్ వాడుకున్నాను. 3 × 2 అంటే ఏంటి? 3 × 2 యాక్చువల్లీ 6. ఓకే, కాబట్టి x³ × x². ఆ రెండు వాడాను. ఎందుకు? 3 × 2 6 అంటే ఏమైంది? x పవర్ 6 అయింది.
కానీ నాకు x⁴ మొత్తం అక్కర్లేదు, ఒక పార్ట్ తీసేయాలి అప్పుడే కదా 6లోంచి ఒకటి తీసేస్తే 5 వస్తుంది. కాబట్టి ఈ 6 పార్ట్స్లో నుంచి ఈ 1 పార్ట్ తీసేసాను, అప్పుడు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ద రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సెట్ అండ్ సమ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years ఈజ్ 26:25. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో 2 సంవత్సరాల తర్వాత సెట్ అండ్ సమ్ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట. అంటే 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 26 వచ్చిందంట, ఒకటేమో 25 వచ్చిందంట. అంటే ప్రతి ఇయర్కి ఎంత వచ్చింది, 2 yearsకి ఎంతో కొంత వచ్చిందంట. కానీ వాళ్ళ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటి లెక్కలకే సింపుల్. వాడేమి ఇచ్చాడు, CASI రేషియో ఇచ్చాడు. ఎంత 26, 25 ఎంత అన్నాడు, 2 years అన్నాడు. కాబట్టి మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, మల్టిప్లై చేసుకున్నాం. 2 26 52, 2 ఇదంత 25, 50, 2 25, 50. ఇక్కడే స్టెప్ జాగ్రత్తగా వేయాలి. అదేంటిది, వీటి డిఫరెన్స్ తీసుకోవాలి. బాగానే ఉంది. ఇక్కడ SI తీసుకోవాలి. SI ఎంత ఉంది, 25 × 100. సో అప్పుడు ఎంత వస్తుంది, 25 100 ఎన్నిసార్లు పోతున్నాయి, 4 సార్లు, ఈక్వల్ టు 8%. సో 8% మన ఆన్సర్. ఇలా వచ్చినప్పుడు జస్ట్ మల్టిప్లై చేసుకుని డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ బై ముందు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అది, 25 కదా, అది వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 8. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x + y + z = 0, x × y × z = 21, దెన్ x³ + y³ + z³ = అని అడుగుతాడు. సో సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ x + y + z = 0, x³ + y³ + z³ = 3abc. 3abc అంటే దీని ప్రకారం చెప్పాలంటే x + y + z = 0 అయితే x³ + y³ + z³ ఏమైద్ది అంటే 3xyz. సో ఆన్సర్ ఏం మల్టిపుల్ అయి ఉండాలి, 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఒకటి ఉంటే 3 మల్టిపుల్ మన పక్కన చెప్పేవాళ్ళం, కానీ ఇక్కడ లేదు. కాబట్టి xyz వాల్యూ ఇచ్చాడు చూడాలి. సో xyz వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇప్పుడు, 3 × 21 ఎంత అయింది, 63. సో 63 మన ఆన్సర్. ఇలా చేయాలి. చూద్దాం. The efficiency of ABC is 2:3:5. A alone can complete the work in 40 days. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయగలం అంటే, ABC అనే వాళ్ళకి 3 ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళ ఎఫిషియన్సీ 2:3:5 అంట. ఒక్కడు పని 40 రోజుల్లో చేయగలడు. తన ఇక్కడ మన ఎఫిషియన్సీ అనేది ఎలా కనిపెట్టాలంటే, ముగ్గురికి ఎఫిషియన్సీ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో 2 రోజులకి 2 రోజులు పని చేస్తా 40 రోజుల వరకు కంప్లీట్ చేయగలరంటే టోటల్ అంతా అయ్యిద్ది 80 days. సో ఈ 80 days వల్ల టోటల్ వర్క్ అయిపోయింది. ఎందుకు, ఒకటి ఎఫిషియన్సీ ఇచ్చాడు, వాడు చేసే వర్క్ ఇచ్చాడు. ఒకటి ఎఫిషియన్సీ ఇచ్చి వాడు చేసే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అని ఇచ్చాడు అనుకో, జస్ట్ ఆ 2 మల్టిప్లై చేసుకుంటే టోటల్ వర్క్ వచ్చేస్తుంది. వర్క్ అపాన్ నంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఈక్వల్ టు టోటల్ వర్క్. నంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఈక్వల్ టు టోటల్ వర్క్. ఇదే LCM అయిపోద్ది. LCM కాదు, ఇదే టోటల్ వర్క్ అయ్యిద్ది. సో ఇప్పుడు చూద్దాం. దే ఆల్ వర్క్డ్ టుగెదర్ ఫర్ 5 days. అంటే వాళ్ళందరూ 5 రోజుల దాకా పనిచేశారంట. వాళ్ళందరూ ఎవరు, ఒకటి ఫస్ట్ ఎఫిషియన్సీ ABC, వీళ్ళందరూ కలిసి ఎన్ని రోజులు పనిచేశారు, 5 రోజులు పనిచేశారు. సో 5 + 3 2, 5 + 3 8, 8 + 2 10, 10 × 5 50. అంటే 80లో వీళ్ళు 50 రోజులు పనిచేశారు. 50 రోజులు పనిచేస్తే మిగిలిన వర్క్ ఎంత ఉంది, 30 ఉంది. మిగిలిన వర్క్ ఎంత ఉంది, 30 ఉంది. దాని తర్వాత ఏమైంది, అండ్ C లెఫ్ట్ ద వర్క్. C అంటే ఎవరు ఇక్కడ, 5 వెళ్ళిపోయిందంట. అంటే మనకి ఇంకా ఎంత ఉంది, 2 + 3 మాత్రమే ఉన్నాయి. 2 and 3 మాత్రమే ఉన్నారు. C లేదు కదా, C వెళ్ళిపోయారు. సో 5 C వెళ్ళిపోయాడు. దెన్ హౌ మెనీ డేస్ A and B కెన్ టుగెదర్ ద కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో ఫస్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి 5 రోజులు పనిచేస్తే 80లో 50 కంప్లీట్ చేశారు. ఎంత రిమైనింగ్ ఉంది, ఇంకా 30 రిమైనింగ్ ఉంది. సో దీన్ని ఎవరు కంప్లీట్ చేయాలి, AB కంప్లీట్ చేయాలి. AB ఒక్కరోజు పని ఎంత, 5 days. సో అంతే 5. సో 30 days వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు, 30 వర్క్ని, సింపుల్ 30/A + B ఎంత, 5, 5 6. సో 5 6 30. సో
6 మన ఆన్సర్. ఇలా చేయాలి. 30 వచ్చింది. మిగిలిన వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి? ఏబీ కంప్లీట్ చేయాలి. కాబట్టి 2 + 3. సో 30/5 = 6. 6 మన ఆన్సర్. ఇలా చేయాలి. ఇక్కడ మెయిన్ స్టెప్ ఏంటంటే ఎఫిషియన్సీ, అంటే టోటల్ వర్క్ మనం కనుక్కోవాలి. ఒకడు ఎఫిషియన్సీ ఇచ్చి ఒకడు ఇన్ని డేస్‌లో వర్క్ కంప్లీట్ చేస్తాడని ఇస్తే ఆ 2 జస్ట్ మల్టిప్లై చేసుకుంటే తను చేసే టోటల్ వర్క్ ఎంత ఉందో వచ్చేస్తుంది. నేను అదే చేశాను. ఏ అడిగాడు. ఏ ఎఫిషియన్సీ 2, ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 40 డేస్ అన్నాడు. అంటే ఏ ఎఫిషియన్సీ ఇచ్చాడు, నంబర్ ఆఫ్ డేస్‌లో ఎన్ని డేస్‌లో వర్క్ కంప్లీట్ చేస్తాడో ఇచ్చాడు. అప్పుడు మనం కనుక్కోవాలంటే, అప్పుడు మనం టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఎఫిషియన్సీ ఇంటూ డేస్, ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈక్వల్ టు టోటల్ వర్క్. అదే నేను చేశాను. సో 80 వాళ్ళ టోటల్ వర్క్ అయింది. ఇంకా మనం మార్చకూడదు, అంటే ఎల్సీఎం కట్టుకోకూడదు 2, 3, 5కి. ఎందుకంటే అది ఆల్రెడీ ఎఫిషియన్సీ రేషియోలోనే ఉంది. కాబట్టి A+B+C వీళ్ళ ముగ్గురు కలిసి 5 రోజులు పనిచేశారు. 5 రోజులు పనిచేస్తే 50 వర్క్ చేసేసారు. 50 వర్క్ చేసిన తర్వాత సి వెళ్ళిపోయాడు. మిగిలిన వర్క్ని A+B చేశారు. సో 6 మన ఆన్సర్. ఇది చూద్దాం. ఇన్ సర్కిల్ ఆర్క్ AB subtends an angle of 50 degrees at a point D. On the circumference, tangents are drawn from point A to point A and B, meeting at C. The angle between the tangents APB. అంటే ఒక సర్కిల్ ఉందంట, అదేంటిది AB subtended the angle of 50 degrees. అంటే A ఒకటి ఉందంట, B ఒకటి ఉందంట. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి అనుకుందాం. అవి ఏం చేసాయంటే సర్కంఫరెన్స్ మీద ఒక పాయింట్ దగ్గర యాంగిల్ 50 ఫామ్ చేశాయంట. ఇది ఆల్రెడీ డయాగ్రామ్ వాడు ఇచ్చాడు. సో వాడేం కనుక్కోమంటున్నాడు, పాయింట్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ ఏ పాయింట్ బి. అంటే ఇక్కడ నుంచి టాంజెంట్స్ డ్రా చేశారంట, అవి పి దగ్గర కలిసినాయి అంట. సో ఏపీబి కనుక్కోమంటున్నాడు. మనకేం తెలుసు, ఈ యాంగిల్కి డబల్ ఉండాలి. ఇది మనకి ఆర్క్ లెసన్స్లో నేర్చుకున్నాం. సర్కిల్స్లో ఆర్క్ దగ్గర వచ్చినప్పుడు ఈ యాంగిల్కి డబల్ ఉండాలని మనం నేర్చుకున్నాం. సో ఇదేమో 50 ఉంది, ఇది అప్పుడు ఎంత ఉంటుంది, డబల్ ఉంటుంది 100. ఓకే, ఇది అప్పుడు ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. ఎందుకు, ఈ యాంగిల్కి డబల్ ఉండాలి. సపోజ్ ఇక్కడ 100 ఇచ్చాడు అనుకో, ఈ యాంగిల్ ఎంత ఉండాలి, హాఫ్ ఉండాలి. ఓకే, ఇక్కడ సపోజ్ 100 ఇచ్చానుకో, ఈ యాంగిల్ డబల్ ఉండాలి, ఈ యాంగిల్కి హాఫ్ ఉండాలి, ఈ యాంగిల్కి డబల్ ఉండాలి. ఇది రూల్. సో ఇక్కడ 50 ఇచ్చాడు అంటే కింద యాంగిల్ మనకి డబల్ ఉండాలి. అప్పుడు ఎంత అయింది, 50 100 అయింది. కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ యాంగిల్ అడిగాడు. ఇప్పుడు ఏఓబిపి అనేది ఒక క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడు 180 ఉండాలి. అది మనకు బేసిక్ స్టెప్. ఇది వేసినప్పుడు అదే గుర్తు రావాలి. సో క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు 180 ఉండాలి, టోటల్ ఎప్పుడు 360 ఉండాలి. ఆపోజిట్ 180 ఉండాలి. సో ఆపోజిట్ యాంగిల్స్ 180 అవ్వాలి కాబట్టి ఈక్వల్ చేస్తున్నాం. 100 + x = 180. సో ఈ ఎక్స్ని ఇటే ఉంచి 100 అవతల పట్టుకెళ్దాం. సో x = 180 - 100, x = 80. సో 80 మన ఆన్సర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 ఫార్ములాస్ ఏంటంటే ఏరియా సబ్టెండెడ్, ఈ యాంగిల్ ఎంత ఉందో దీనికి ఈ యాంగిల్ డబల్ ఉంటుంది. సో ఈ యాంగిల్ 50 ఇచ్చాడు అంటే దీనికి కింద డబల్ ఉండాలి కాబట్టి ఇది 100 అయింది. ఇఫ్ సపోజ్ ఈ యాంగిల్ ఇచ్చాడు అనుకో 100, ఈ యాంగిల్ దీనికి ఈ యాంగిల్లో ఇది హాఫ్ ఉండాలి. కాబట్టి ఈ యాంగిల్ ఇచ్చాడు అప్పుడు మనం 50 అని చెప్పొచ్చు. ఎందుకు, రిలేషన్ అలాంటిది, ఇది ఒక రూల్. ఓకే, ఇప్పుడు క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు 180 ఉండాలి. ఆ 2 రూల్స్ యూస్ చేసి ఈ లెక్క చేసాం. నెక్స్ట్ సింప్లిఫై sin power 8 - cos power 8 dot into 1 / sin power cos theta plus cos power 4 theta plus 2 cos square theta. ఇంత లెక్కలు భయపడకూడదు, మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. మనకు ట్రిగ్నోమెట్రీలో ఆల్రెడీ చెప్పుకున్నాం, 0, 30 degrees, 45 degrees, 60, 90 degrees ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఫస్ట్ కాస్ ఉంది కాబట్టి నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎందుకు, cos 0 1 కాబట్టి, cos 0 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం. వీటిలో యాంగిల్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. sin 0 అయిపోద్ది. కాస్ 8 power theta అంటే కాస్ థీటా ప్లస్లో పెట్టుకున్నాం 0. సో కాస్ 0 1. ఓకే,
నెక్స్ట్ 1 బై సైన్ పవర్ 0 ప్లస్ కాస్ 4 పవర్ 0 కాస్ 0 1 పవర్ 4 1, అందుకే 1 వేసేసుకున్నాను. ఇక్కడ 1 పవర్ 8 ఉంది కదా అనుకోవచ్చు, 1 పవర్ 8 కూడా 1 కదా. సో అది ఇప్పుడేమొచ్చింది చూద్దాం. 0 - 1 అంటే -1, -1 ఇంటూ 1 -1 బై 0 + 1 1, ఇక్కడ వరకే ఈ వాల్యూ వచ్చింది. ప్లస్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ అంటే థీటా అంటే అంత ఇక్కడ 0, కాస్ 0 1, సో 2 ఇంటూ 1, సో అప్పుడేమొస్తుంది ఇక్కడ -1 + 2, -1లో నుంచి -1 + 2 కలిపితే అంత ఆన్సర్ 1 మన ఆన్సర్. ఇలా చేయాలి, లెక్క కష్టం కాదు, జస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోద్ది థీటా ప్లేస్లో. ఇది చూద్దాం. ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైసెస్ ఆఫ్ ఆర్టికల్ X and Y is 4:7. A man earns the profit of 24% by selling X and loss of 31% by selling Y. What is his overall gain percentage in this transaction? ఇలా రేషియో ఇచ్చి ప్రాఫిట్ లాస్ ఇచ్చినప్పుడు సింప్లెస్ట్ స్టెప్ షార్ట్ కట్ చూద్దాం. సింప్లెస్ట్ స్టెప్ ఇలా రేషియో రాసుకున్నాను. సో ప్రాఫిట్ దగ్గర ఏమో ప్లస్ పెట్టుకున్నాను, +24% ప్రాఫిట్ -31% లాస్. డేటాలో ఇచ్చాడు అలానే రాసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటూ చేసుకోవాలి. సో 4 × 94, 4 × 24 ఎంత? 4 × 24 96, 31 × 7 217. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. +96 ప్లస్ ఆఫ్ -21 ఏమైద్ది? మైనస్ అయ్యిద్ది. ఈ రెండు ఎలా ఇచ్చాడో యాడ్ చేసుకున్నాం. మరి బై 11 ఎందుకు వేసానంటే టోటల్ పార్ట్స్, ఈ రేషియో వేసుకోకూడదు, టోటల్ పార్ట్స్ వేసుకోవాలి. టోటల్ పార్ట్స్ 11. సో ఇప్పుడు మనం కనిపెడదాం అంటే ప్రాఫిట్టా లాసా అని. సో 96 ఇక్కడ ఏమైందంటే వచ్చిందేమో 96 ఉంది, పోయిందేమో 217 ఉంది. తనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే మనం 271 కొని 96 కమ్మామనుకో మనకు ప్రాఫిటా లాసా? కన్ఫామ్గా లాస్ వస్తుంది. కాబట్టి ప్రాఫిట్లు 2 ఎలిమినేట్ చేస్తున్నాం. సో చూద్దాం ఇప్పుడు ఎంత? 96 - 217. సో 217 - 96 చేద్దాం. 7లోంచి 6 పోతే 1, 11లోంచి 9 పోతే 2, 1 121 -121 వస్తుంది ఇక్కడ. కాబట్టి -121 బై 11. 121లో 11 టైమ్స్ పోతే ముందు మైనస్ ఉంది కాబట్టి లాస్ అని అర్థం. ముందు మైనస్ ఉంది కాబట్టి లాస్. సో ముందు మైనస్ ఉంది కాబట్టి లాస్, 11% లాస్ అని అర్థం. జస్ట్ ఏం చేయలేదు, ఇచ్చిన రేషియో తీసుకున్నాను, వాటికి ప్యారలల్గా అంటే వాటి కిందే జస్ట్ ప్రాఫిట్ లాసులు రాసుకున్నాను. సింబల్స్ ఎట్లన్నాయో సేమ్ అంతే పెట్టుకున్నాను. ప్రాఫిట్ కాబట్టి ప్లస్, లాస్ కాబట్టి మైనస్. 2 ఇంటూ చేసుకున్నాను. 96 217 వచ్చాయి. ఈ రెండు కలుపుకోవాలి. +96 - 217 కలుపుకుంటే -21 వస్తుంది, -121. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో నుంచి ఇది తీసేసి జస్ట్ ముందు మైనస్ పెట్టుకోవాలి. నేను అదే చేశాను. ఇందులో నుంచి తీసేసి మైనస్ పెట్టుకున్నాను. ఎంత వచ్చింది? బై 11 ఎందుకు వేసాం అంటే టోటల్ పార్ట్స్ 11. సో అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? లాస్ పర్సంటేజ్ 11% వచ్చింది. ఇది చూద్దాం. పైప్ A and B can fill the tank in 12 hours and 15 hours. థర్డ్ పైప్ C empty the tank in 20 hours. ఫస్ట్ పైపులు రాసుకుంటున్నా A, B, C. సో A ఏమో 12 hours, B ఏమో 15 hours, C ఎంప్టీయింగ్ ట్యాంక్ కాబట్టి మైనస్ పెట్టుకుంటున్నా. ఇది 20 hours. 15కి 20కి 12కి ఎల్సిఎం ఎంత అయ్యిద్ది? 21 చదువుదాం. 21లో 20, 15లో పోదు, 22 40, 15లో పోదు, 23 60, 15లో పోయిద్ది, 12లో పోయిద్ది. కాబట్టి ఎల్సిఎం 60. 12లో 5 టైమ్స్ పోద్ది, 60 15లో 4 టైమ్స్ పోద్ది, 60 20లో 3 టైమ్స్ పోద్ది, ఇది -3. ఇది గుర్తుపెట్టుకోవాలి స్టెప్. ఓకే. ఇఫ్ A and B are opened together for 2 hours అంటే ఏబి కలిసి 2 గంటలు పనిచేసినాయి అంట. ఏబి కలిసి 2 గంటలు పనిచేస్తే ఎంత? చూద్దాం. ఇప్పుడు ఈ 2 కలిసి ఎంత పని చేస్తాయి? 18 డేస్ చేస్తాయి, అంతే కదా. 4 + 5 9 9 × 2 18.
ఒక రోజులో 9 చేస్తే 2 రోజులు 18 చేస్తాయి. అంటే 2 గంటల్లో 2 గంటలు 18 చేస్తాయి కాబట్టి ఇది 18 వరకు చేసింది. అప్పుడు ఎంత ఉంటుంది ఇంకా 42 అదే 42 ఉంటుంది. దాని తర్వాత సి కూడా ఓపెన్ చేశారంట. సో సి కూడా ఓపెన్ చేస్తే ఏమైద్ది అప్పుడు సి కూడా ఓపెన్ చేశారంటే 3 కలిసి ఆడతాయి. ఎంత 9 3 కలిసి పనిచేయాలి ఇప్పుడు. అంటే ఈ మిగతా వర్క్ని 3 కలిసి పనిచేయాలి. సో 5 + 4 + -3 అంటే 9 - 3 ఎంత 9 - 3 6. సో 42 వర్క్ని మొత్తం కలిసి పనిచేస్తే 6 వచ్చింది. సో క్యాన్సిల్ చేసుకుంటే 7 అవర్స్లో కంప్లీట్ చేస్తుంది. 7 అవర్స్ ఆప్షన్స్లో ఉంటే టిక్ కొట్టకూడదు, తప్పు అయిపోద్ది. ఎందుకు వాడేమడిగాడు వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్. టోటల్ టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ 7 అవర్స్ వచ్చింది, బాగానే ఉంది. కానీ ఈ 7 అవర్స్ కంటే ముందు ఇక్కడ 2 అవర్స్ వర్క్ జరిగింది కదా. 2 అవర్స్ ఏబి కలిసి పనిచేసాయి. అంటే అది ట్యాంక్ ఫిల్ చేయడానికే కదా ఫిల్ చేసింది, అంటే పని చేసింది. కాబట్టి ఆ +2 కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇంత పని చేసేసి 7 ఉంటే 7 టిక్ కొడితే మనం ఏం చేయలేం. సో 7 + 2 9. సో 9 మన ఆన్సర్. ఇలా చేసుకోవాలి. ఓకే, బేసిక్ 60 తీసుకున్నాను ఎల్సిఎం. వాడేమన్నాడు ఫస్ట్ 2 గంటలు A+B మాత్రమే పనిచేసాయి. A+B. నెక్స్ట్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ ఆఫ్ ద షిప్ ది హైట్ ఆఫ్ 279 meters, the angle of depression of a ship is 60 degrees. 60 degrees. Find the distance between the ship and the foot of the lighthouse. సపోజ్ ఒక లైట్ హౌస్ ఉందంట. ఇది లైట్ హౌస్ అనుకున్నాం. లైట్ హౌస్ నుంచి లైట్ హౌస్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ ఆఫ్ ఎ షిప్ హైట్ ఆఫ్ ద 279 meters. అంటే లైట్ హౌస్ ఎలా ఉందంట, అది 279 meters అంట. 279 meters అంట. ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 ఉందంట. 60. ఓకే, ఇక్కడ 60 ఉంటే ఇక్కడ కూడా 60 ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎందుకు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇవి సేమ్ మనకి లైన్స్లో వస్తాయి. ఇక్కడ ఎంత ఉన్న వాల్యూ ఇక్కడ అంతే ఉంటుంది. ఇక్కడ సపోజ్ ఇది ఎక్కడ ఎంత ఉంటుంది, ఇంకా ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 అయినప్పుడు మిగతా 2 యాంగిల్ కూడా 90 అవ్వాలి. మిగతా 2 యాంగిల్ కూడా 90 అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ 60 ఉంది, అంటే ఇక్కడ ఏముంటుంది కన్ఫామ్గా 30 ఉంటుంది. మనం చెప్పుకున్నాం, ఏంటిది 30 60 90 ట్రయాంగిల్ వస్తే అది ఎలా డివైడ్ అయ్యిద్ది 1:√3:2. అంటే 30కి ఆపోజిట్ ఉన్న వాల్యూ √3 పార్ట్స్ అయ్యిద్ది. 60కి ఆపోజిట్ ఉన్న వాల్యూ √3 పార్ట్స్ అయ్యిద్ది. 30కి ఆపోజిట్ ఉన్న వాల్యూ 1 పార్ట్ అయ్యిద్ది. 90కి ఆపోజిట్ ఉన్న వాల్యూ 2 పార్ట్స్ అయ్యిద్ది. ఓకే, సో ఇక్కడ ఏమడిగేటప్పుడు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద షిప్ అండ్ ఫుట్ ఆఫ్ ద లైట్ హౌస్. ఇక్కడ షిప్ ఉంది, ఇక్కడ నుంచి లైట్ హౌస్ మీద నుంచి చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ద్వారా ఇక్కడికి 60 degrees వచ్చింది. ఓకే, అది ఇక్కడ ఇది షిప్, ఇది లైట్ హౌస్. వాడు ఏమడిగాడు డిస్టెన్స్ బిట్వీన్ ద షిప్ అండ్ ఫుట్ ఆఫ్ ద లైట్ హౌస్. అంటే షిప్కి లైట్ హౌస్కి మధ్యన డిస్టెన్స్ ఎంత, ఇది అడిగాడు. ఇదేనికి ఆపోజిట్లో ఉంది 30కి. సో 60కి ఆపోజిట్లో 279 ఉంది. అంటే √3 పార్ట్స్ వాల్యూ 279 అయితే వాడు ఇప్పుడేం అడిగాడు మనల్ని, ఇది అడిగాడు. అంటే 30కి ఆపోజిట్లో ఉంది కాబట్టి 1 పార్ట్. సో 1 పార్ట్ వాల్యూ ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమొచ్చింది 279/√3. ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలంటే కింద నెంబర్ ఉందో దాంతో మల్టిప్లై చేసుకోవాలి. √3/√3. √3 × √3 ఏమైందంటే 3a అయిపోద్ది. సో ఇది మొత్తం కొట్టేసి 3 చేద్దాం. 3 27లో ఇన్సార్లు పోయిద్ది 9 times. 3 9లో 3 times. ఆన్సర్ ఎంత వచ్చింది 93 × √3. సో 93 × √3 మన ఆన్సర్. 93 × √3 మన ఆన్సర్. ఇంకో ట్రయాంగిల్ ఉంటుంది, అది మళ్ళీ చెప్తున్నాను. ఇదేమో 30 60 90 ట్రయాంగిల్. ఇంకోటి ఏం ట్రయాంగిల్ అంటే 45 45 90. సో ఇలా 45 45 90 ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకో, అది ఎలా డివైడ్ అవుతుంది అంటే 45 కొన్న ఆపోజిట్ వాల్యూస్ 1 పార్ట్ అయితే 90 కొన్న ఆపోజిట్ వాల్యూ √2 పార్ట్ అయ్యిద్ది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 30 60 90 వచ్చినప్పుడు 30కి ఆపోజిట్ ఉన్న సైడ్ 1 పార్ట్, 60కి ఆపోజిట్ ఉన్న సైడ్ √3 పార్ట్స్, 90కి ఆపోజిట్ ఉన్న సైడ్ 2 పార్ట్స్. 1 √3 2. అదే 45 45 90 వచ్చింది అనుకో,
1 √2. 90కి ఆపోజిట్ వాల్యూ √2 అయింది. దీనికి 45కి ఉన్న ఆపోజిట్ వాల్యూ 1 అయింది. ఇది చూద్దాం. ఇఫ్ ద రెగ్యులర్ పాలిగాన్ విత్ 15 sides, దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటిది మనకి? n ఇంటూ 180/n. ఇది ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా మనకి, అంతే కదా. n-2 ఇంటూ 180/n ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా. సో n ఎంత ఇక్కడ? 15 sides. n-2 అంటే 13 ఇంటూ 180/15. ఎన్ని కొంగొట్టేద్దాం. డైరెక్ట్గా అయితే 15 180లో 12 సార్లు పోయిద్ది. ఓకే, ఇప్పుడు 12 ఇంటూ 13. సో 12 ఇంటూ 13 ఎంత? యూనిట్ ప్లేస్లో 2 ఇంటూ 3 6 ఉండాలి. 12 ఏ మల్టిపుల్ ఉంది? 3 ఇంటూ 4 కదా. 12 ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ 4గా రాసుకోవచ్చు. అంటే యూనిట్ ప్లేస్లో 6 ఉండి 3తో మల్టిపుల్ అవ్వాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 12 13 156. అది అలా గుర్తుపెట్టుకోవాలి, పక్క నెంబర్స్. ఓకే, 12లో 3 మల్టిపుల్ ఉంది కాబట్టి 6 ఉన్నది చెక్ చేద్దాం. 6 3 9 9 1 10. 10 3 మల్టిపుల్ కాదు కాబట్టి తీసేసాం. ఇంకా మిగిలిన ఆప్షన్ ఇది. 6 చివరి ఉండి 3 మల్టిపుల్ ఉన్నది. సో ఇలా చేసుకోవాలి. ఫార్ములా ఏంటిది? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్కి n-2 ఇంటూ 180/n. అదే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాడు అనుకో, n-2 ఇంటూ 180. అది కదా మనం పాలిగాన్స్లో నేర్చుకున్నాం. ఇప్పుడు చూద్దాం. 2 circles with radii of 6 cm, 3 cm have distance of 15 between their centers. What is the length of common internal tangent between 2 circles? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కామన్ ఇంటర్నల్ టాంజెంట్ అంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అని, అంటే టీసీటీకి మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. వాడు అదే మెన్షన్ చేస్తాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ అని, లేదా ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటాం. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఏమో టీసీటీ లేదా కామన్ ఇంటర్నల్ టాంజెంట్ అంటాం. డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఏమో డీసీటీ అంటాం. ఓకే, ఇప్పుడు అడేం అడిగాడు మనల్ని? టీసీటీ ఫార్ములా ఏంటిదంటే √d² మైనస్ ఆఫ్ r1 + r2 హోల్ స్క్వేర్. టీసీటీ ఉంది కాబట్టి లోపల రేడియస్లో ప్లస్ చేస్తాం. అదే డీసీటీ అనుకో, డి అంటే డిఫరెన్స్, అంటే కోడ్ గుర్తుపెట్టుకోవడానికి √d² మైనస్ ఆఫ్ r1 - r2 హోల్ స్క్వేర్ ఇలా వేస్తాం. చూద్దాం. వాడేవాడు ఇప్పుడు టీసీటీ. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ రేడియై, r1 అంటే ఫస్ట్ రేడియస్, r2 అంటే సెకండ్ రేడియస్. d² ఫస్ట్ d² అంటే అంత ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద రేడియై 15² మైనస్ ఆఫ్ r1 ఎంత 6, r2 ఎంత 3². ఓకే, చూద్దాం ఇప్పుడు ఇది ఎలా ఉంది. ఇప్పుడు √15² - 9². నాకు ట్రిప్లెట్స్ తెలుసు అనుకున్నాం అనుకో. 15కి ట్రిప్లెట్ ఏంటిది? 9 12 15. నాకు ట్రిప్లెట్స్ తెలుసు అనుకున్నాం అనుకో. 15 నాకు ట్రిప్లెట్ తెలుసు. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 9 ఉంది కదా. నేను 12 కొట్టేస్తానంటే టిక్ కొట్టేయచ్చు. సేమ్ అదే వచ్చింది. 15² అంత 225, 9² అంత 81. మధ్యలో మైనస్ ఉంది. 5 నుంచి 1 తీసేస్తే 4, 12 నుంచి 8 పోతే 4 1. √114 అంటే 12. సో ఇలా చేయాలి. ఇప్పుడు చూద్దాం. లెట్ x + y = 6, x² + y² = 20. ఫైండ్ ద x⁴ + y⁴. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటిది? x⁴ = x² + y² హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ xy². సో మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? వాడేమి ఇచ్చాడు? x + y ఇచ్చేసాడు, x + y² ఇచ్చేసాడు. మనం ఏం కనుక్కోవాలి? xy కనుక్కోవాలి. xy కనుక్కోవాలంటే మనకు ఒక డైరెక్ట్గా మనం కనుక్కోలేం. ఈ ఫార్ములా ద్వారా మనం కనుక్కోగలం. ఎలాంటిది అది? a + b హోల్ స్క్వేర్ = a² + b² + 2ab ఇలా కనుక్కుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఆడు వాల్యూ ఇచ్చాడు. x + y ఎంత? 6, 6² 36. x² + y² ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. ప్లస్ 2xy. దీని అవతల తీసుకెళ్ళిపోదాం. ఎంత ఉంటుంది? 16 ఉంటుంది. అప్పుడు 2xy = 16, xy = 8. అంటే xy వాల్యూ మనకు వచ్చేసింది 8. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం అంతే. x² + y² అంటే ఎంత?
20 స్క్వేర్ అంటే 400 మైనస్ ఎక్స్వై స్క్వేర్ అడిగాడు. ఎక్స్వై వాల్యూ ఎంత వచ్చింది మనకి 8 స్క్వేర్ అంటే 8 స్క్వేర్ 64 ఇంటూ 2 64 ఇంటూ 2 ఎంత 128. సో 400 నుంచి 128 తీసేస్తే 0 నుంచి 8 తీసేస్తే ఎంత రావాలి? చివరి ప్లేస్లో 2 రావాలి. సో ఆప్షన్లో 2 ఉన్నది, అదే మన ఆన్సర్. ఇలా చేయాలి. జస్ట్ 2 ఫార్ములాస్ మనకు గుర్తుండాలి. x⁴ ప్లస్ y⁴ ఈక్వల్ టు x² ప్లస్ y² హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ y స్క్వేర్ హోల్ స్క్వేర్ x ఇంటూ y హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూ వాడు ఇచ్చేసాడు. మనం xy కనుక్కోవాలంటే ఈ x ప్లస్ y ఆధారంగా మనం కనుక్కోవాలి. ఎందుకు ఇక్కడ xy ఇవ్వాల? xy కనుక ఇచ్చుంటే మనం చేసేసేవాళ్ళం, కానీ xy ఇవ్వలేదు. కాబట్టి దీని ప్రకారం నేను a ప్లస్ b వాల్యూలో ఈ ఏబి ఉంటుందిగా, ఆ ఏబిని తీసుకురావడానికి ఎంత లెక్క చేశాను. ఓకే, ఇది ఎలా చేయాలి చూద్దాం. ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ కంప్లీటెడ్ ఎ వర్క్ కాస్టింగ్ 10,200. అంటే ఎక్స్ వై జెడ్ ఒక పనిని 10,200కి కంప్లీట్ చేసేసారు. సో ఎక్స్ వర్క్డ్ ఫర్ 5 days. ఎక్స్ అనేవాడు 5 రోజులు పనిచేశాడంట, వై అనేవాడు 7 రోజులు పనిచేశాడంట, జెడ్ అనేవాడు 10 days పనిచేశాడంట. ఇఫ్ దేర్ డైలీ వేజెస్ రేషియో ఈజ్ 4:5:3. అంటే వాళ్ళ డైలీ వేజ్ రేషియో 4:5:3 ఉందంట. హౌ మచ్ అమౌంట్ విల్ బి రిసీవ్డ్ బై ఈ ఎక్స్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటాడు అని అడిగింది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఇచ్చిన రేషియోలని మల్టిప్లై చేసుకోవాలి. ఎందుకు? వర్క్ అపాన్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు టైం, సారీ వర్క్ ఇంటూ అంటే టైం ఇంటూ వర్క్ ఈక్వల్ టు మనకు వచ్చే డే, అది వర్క్ మనం ఎంత పని చేసామని. ఓకే, ఇప్పుడు అదే ఇక్కడ రాద్దాం. 4, 5, 3 ఇది ఎక్స్ వై జెడ్ సేమ్ ఇక్కడే రాశాను, నేను మళ్ళీ రాస్తున్నాను. సో వాడు ఎన్ని రోజులు పనిచేశాడు? ఎక్స్ 5 రోజులు, వై ఏమో 7 days, జెడ్ ఏమో 10 days. ఫస్ట్ వీళ్ళు ఈ చూద్దాం. సో ఇవన్నీ మల్టిప్లై చేసుకోవాలి. ఎంత? 45, 35, 30. 5 ఎక్కం కొట్టేద్దాం. 5 9లు, 5 7లు, 5 6లు. సో ఇవి వాళ్ళ టోటల్ పార్ట్స్. ఓకే, ఇవి వాళ్ళ టోటల్ పార్ట్స్. అంటే ఎంత? 9, 6, 15, 15 ఒక 7. సారీ, ఇది 5 4 20, నేను 45 వేసేసాను. 5 4 20. సో ఇదంటే ఇక్కడ 4 ఉంటుంది. సారీ 4. వాడు ఏమడిగాడు ఇప్పుడు? వీళ్ళ టోటల్ అంటే 11 ఒక 7, 11 ఒక 6, 17. ఈ 17 పార్ట్ల వాల్యూ 102 అయితే 10,200 అయితే వాడు ఎవరిది అడిగాడు? ఈ ఎక్స్ అంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 102 ఇంటూ 1002 10,200 ఇంటూ 4/17. 17 102లో 6 సార్లు పోయిద్ది. 6 4లు 24 ఉండి పక్కన 2 సున్నాలు ఉండాలి. సో ఇదే మన ఆన్సర్. ఇలా చేయాలి. ఇక్కడ ఏం చేయలేదు, ఇచ్చిన వర్క్ ఎన్ని డేల్లో చేశాడు వాళ్ళ ఎఫిషియన్సీని మల్టిప్లై చేసుకున్నాను. అప్పుడు వాళ్ళు చేసిన టోటల్ వర్క్ వచ్చింది. సో వాళ్ళ టోటల్ వర్క్ ఎంత వచ్చింది? ఫస్ట్ వాడిది ఏమో 20 వచ్చింది, సెకండ్ వాడిది 35 వచ్చింది, మూడో వాడిది 30 వచ్చింది. మనం సింప్లెస్ట్ ఫార్మ్కి తీసుకురావాలి. కాబట్టి 5 ఎక్కంతో కొట్టేసా 4:7:6 వచ్చాయి. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ ముగ్గురు కలిసి 10,200 పనికి ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురు పార్ట్స్ అంటే 17 పార్ట్స్ వాల్యూ 1,200 అయితే అది ఎక్స్ కింద వస్తాయి, 4 పార్ట్స్ కింద వస్తాయి. అదే నేను కనిపెట్టాను ఇలా. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ 46. ద సైడ్ ఆఫ్ ద రాంబస్ ఈజ్ 17. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్? ఏరియా ఆఫ్ ద రాంబస్ మనల్ని అడుగుతున్నాడు. చెక్ చేద్దాం. రాంబస్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ అవుతాయి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ అయిపోతాయి. సో డయాగ్నల్ బైసెక్ట్ అవడం అంటే ఏంటి? 90 degrees ఫామ్ చేస్తాయి. అంటే లోపల ఫామ్ అయ్యే ప్రతి యాంగిల్ ఒక రైట్ యాంగిలే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాడేమి ఇచ్చాడు? సైడ్ ఆఫ్ ద రాంబస్ ఈజ్ 17 అన్నాడు. ఇది 17 అంట. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదేమో హైపోటెన్యూస్ 17. మనకు తెలిసిన ట్రిప్లెట్ ఏంటిది? 8, 15, 17. ఈ ట్రిప్లెట్ కనుక మనకు తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది 8 అనుకుంటున్నాం, ఇది 15 అనుకుంటున్నాం, ఇది 8 అనుకుంటున్నాం, ఇది 15 అనుకుంటున్నాం. సైడ్లన్నీ 17 ఉంటాయి కదా, సైడ్లన్నీ 17 ఉంటాయి. ఎందుకు? రాంబస్లో సైడ్స్ అన్నీ ఈక్వల్. ఓకే,
ఇది 8 అన్నాం, ఇది 8, 17 అన్నాం. ఇదేమవ్వాలి ఇప్పుడు 15 అవ్వాలి. ఇది 17, ఇది 15 అన్నాం. ఇదేమవ్వాలి ఇప్పుడు 8 అవ్వాలి. సింపుల్ రూల్ ఏంటిది అది? రాంబస్లో డయాగ్నల్స్ బైసెక్ట్ అవుతాయి. లోపల ఫామ్ అయ్యే ప్రతి ట్రయాంగిల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఫామ్ అయ్యిద్ది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు సైడ్ 17 ఇచ్చాడు. సైడ్ ఇచ్చాడు అంటే హైపోటెన్యూస్ వాల్యూ ఇచ్చాడు. మన దాని తగ్గ ట్రిప్లెట్ మనం చేయాలి. సో 8, 15, 17 ఒక ట్రిప్లెట్ కాబట్టి నేను ఇక్కడ రాసేసాను ఇలా. సో ఇప్పుడు మనం చేసింది రైట్ వచ్చి కాదో చూడాలంటే వాడు ఇచ్చింది మెన్షన్ చేశాడు. ఏంటిది? సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ రాంబస్ ఈజ్ 46. అంటే ఈ డయాగ్నల్ యొక్క సమ్ము 46 ఉండాలంట. చెక్ చేద్దాం. ఇది ఒక డయాగ్నల్ ఎంత ఉంది? 15, 15. ఒక డయాగ్నల్ ఏమో 30 ఉంది. ఇంకోటి ఏమో 8, 8, 16, 46. సరిపోయింది కదా? సో ఇలా చేయాలి. వాడేం అడిగాడు మనల్ని? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్? ఏరియా ఆఫ్ ఫార్ములా ఏంటిది రాంబస్కి? హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. హాఫ్ ఇంటూ ఒక d1 ఎంత ఉంది అంటే డయాగ్నల్ 1 30, ఇంకోటి ఎంత ఉంటుంది? 16. సో 2 16లో 8 సార్లు పోయిద్ది. 3 8 24, పక్కన 0 ఉండాలి. 3 8 24, పక్కన 0 ఉండాలి. ఇదే మన ఆన్సర్. ఇది గుర్తుండాలి. ఇక్కడ మనకు గుర్తొచ్చేది ఏంటంటే డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఫార్మ్స్ 90 degrees. ప్రతి ఒక్క ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ట్రిప్లెట్స్ గుర్తుకు రావాలి. అది వస్తే లెక్క అయిపోయింది. ఇది చూద్దాం. క్వాడ్రిలేటరల్ ABCD హ్యాస్ AB 9 cm, BC 12 cm, CD 14 cm అండ్ DA 13 cm. యాంగిల్ ABC ఈక్వల్ టు 90. ABC 90 అన్నప్పుడు మధ్యలో యాంగిల్ దగ్గర 90 ఉన్నట్టు అర్థం. సో B యాంగిల్ 90 degrees అంటే ఇది 90 degrees. AB 9 రాసుకున్నాను, BC 12 రాసుకున్నాను, CD 14 రాసుకున్నాను, AD 13 రాసుకున్నాను. వాడు ఏమడుగుతున్నాడు? ఏరియా ఆఫ్ ABCD ఈ రెండింటి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకేం తెలుసు? డయాగ్నల్స్ ఇచ్చి పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటే వచ్చే క్వాడ్రిలేటరల్ ఏరియా మాత్రమే మనకు తెలుసు. కానీ ఇక్కడ డయాగ్నల్ ఇచ్చాడు కానీ పర్పెండిక్యులర్ తను ఇవ్వలేదు. సో మనం ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఏంటిది? ఈ పర్పెండిక్యులర్ తను ఇవ్వలేదు కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకు? ఇది రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డ్రా చేసుకున్నా. 9, 12 కాబట్టి హైపోటెన్యూస్ ఏమవ్వాలి? మనకు తెలిసిన పైథాగరస్ ట్రిప్లెట్ ప్రకారం 9, 12, 15 అవ్వాలి. ఇది 15 అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని కలుపుకుంటే ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా వస్తుంది. అదే దీంట్లో ఉన్న మెయిన్ లాజిక్. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏరియా కనిపెడతాం. సో ఈ ట్రయాంగిల్ ఏరియా కనిపెట్టాలంటే ఏం ఫార్ములా? ట్రయాంగిల్కి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 9 ఇంటూ 12. ఓకే, 12 ఎన్నిసార్లు పోయిద్ది? 6 సార్లు పోయిద్ది. 6 9 54. 6 9 54. ఓకే, 54. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిగతాది ఈ ట్రయాంగిల్ వాల్యూ మనం కనిపెట్టాలి. ఈ ట్రయాంగిల్ వాల్యూ కనిపెట్టాలంటే మనకి ఏమో వీటిని ఏమంటాం? ఇవి ట్రిప్లెట్స్ కాదు. ఇవి ట్రిప్లెట్స్ కాకపోతే మనం చాలా పెద్ద ఫార్ములా వేయాలి. ఏం కనిపెట్టాలి? పెరిమీటర్ కనిపెట్టాలి. అంటే A+B+2 వచ్చేసి మనకి S వస్తుంది. ఆ S పక్కన S ఇంటూ S మైనస్ A, S మైనస్ B, S మైనస్ C అని ఒక రూట్ పెద్ద ఫార్ములా ఒకటి ఉంటుంది. సో అదేం పని లేకుండా మనం వాల్యూ ఇది పర్ఫెక్ట్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. ట్రయాంగిల్ సైడ్స్ 13, 14, 15 ఇచ్చాడు అనుకో. ట్రయాంగిల్ సైడ్స్ 13, 14, 15 ఇస్తే దాని యొక్క ఏరియా ఎంత అయింది అంటే 84. దాని యొక్క ఏరియా 84 అయింది. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. 13 ఇస్తాడు, 14 ఇస్తాడు, 15 ఇస్తాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటాడు. చాలామంది ఇదిగో ఇంత పెద్ద ఫార్ములా చేసి టైం మొత్తం వేస్ట్ చేసుకుంటారు. జస్ట్ షార్ట్ కట్ 13, 14, 15 ఇచ్చాడు అనుకో 84. దాని వాల్యూ ట్రయాంగిల్ ఏరియా వాల్యూ 84 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది ఇప్పుడు చేద్దాం. 54 + 84. 54 + 84. ఇదేం 54, దీని వాల్యూ ఏమో 84 కదా. సో 54 + 84 ఎంత? 138. 138 మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. రాబర్ట్, క్రిస్, జెరెమీ ఉన్నారంట. సో రాబర్ట్, క్రిస్, జెరెమీ set to do a piece of work in 16, 48, 32 days. All three of them started work together. రాబర్ట్ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 2 days. అంటే రాబర్ట్ అనేవాడు 2 రోజులు పనిచేసి వెళ్ళిపోయాడు. అండ్ దెన్ క్రిస్ లెఫ్ట్ జస్ట్ 4 days బిఫోర్ ద వర్క్ హ్యాస్ కంప్లీటెడ్. అంటే క్రిస్ అనేవాడు వర్క్ కంప్లీట్ అయ్యే 4 రోజుల ముందు వెళ్ళిపోయాడు.
ద వర్క్ వాస్ కంప్లీటెడ్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ వర్క్ టు బీ కంప్లీటెడ్. సో ఓకే, ఎంత ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. సో ఎల్సిఎం ఏమైంది, 48 ఎక్కని చదువుదాం. 48 ఒకటిలో 48, 16లో పోయింది కానీ 32లో పోదు. 48 రోళ్ళు 96, అంటే నేను క్యాల్కులేట్ చేస్తాను, స్పీడ్గా రాస్తాను. 48 రోళ్ళు 96, 16 ఎక్కంలో పోయింది, 6 16లు 96. మరి 32లో పోయిద్దో లేదు చూద్దాం. 32, 2లో 6 ఎక్కడ, 2 ఎక్కలు 6 ఎక్కడ రావాలి, ఉంటే 2 3 6 దగ్గర రావాలి, 2 8 16 దగ్గర రావాలి. 3తో చెక్ చేస్తున్నాం. 2 3 6, 3 3 9 సరిపోయింది. అంటే 98 అన్నింటిలో పోతుంది కాబట్టి ఎల్సిఎం 96. ఓకే, 96 16లో 6 సార్లు పోయిద్ది, 96 48లో 2 సార్లు, ఇక్కడేమో 3 సార్లు. సో ఇది వాళ్ళ ఎఫిషియన్సీ. ఇప్పుడు వాళ్ళు ఏమన్నాడు చూద్దాం. ఆల్ 3 హ్యావ్ స్టార్ట్ టు వర్క్ టుగెదర్ అండ్ దెన్ రాబర్ట్ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 2 days. అంటే రాబర్ట్ 2 రోజులు పని చేసి వెళ్ళిపోయాడు. రాబర్ట్ ఎంత, ఒక రోజు పనికి 6 రోజులు, 2 రోజులు పని చేస్తే 12 రోజులు. అంటే తను 12 రోజులు వర్క్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ వర్క్లో నుంచి మనం తీసేయాలి, వెళ్ళిపోయాడు కాబట్టి. నెక్స్ట్, క్రిస్ లెఫ్ట్ బిఫోర్ జస్ట్ 4 days బిఫోర్ ద వర్క్ యాజ్ కంప్లీటెడ్. అంటే రాబర్ట్ 4 రోజులు, రాబర్ట్ పని అయ్యే 4 రోజుల ముందు వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, తను 4 రోజులు ఉంటే ఎంత వర్క్ ఉండేదో మనం రాయాలి. తను 4 రోజులు ఉంటే ఎంత వర్క్ ఉండేదో మనం రాసుకోవాలి. సో క్రిస్ 4 రోజులు ముందు వెళ్ళిపోయాడు. సో తను ఒకరోజు వర్క్ చేస్తే 2 కంప్లీట్ చేయగలడు. అలా 4 days చేస్తే ఎన్ని కంప్లీట్ చేయగలడు, 8 కంప్లీట్ చేయగలడు. తను ఉంటే కంప్లీట్ చేయగలడు కాబట్టి ఉన్నాడు అనుకుని రాసుకుంటున్నాను నేను ప్లస్, వెళ్ళిపోయాడు కాబట్టి మైనస్, ఉన్నాడు అనుకుంటున్నాను రాసుకున్నాను కాబట్టి ప్లస్. సో ఇది మనం చేయాల్సింది. ఇంకా 96లో నుంచి 12 పోతే 84 ప్లస్ 8 92. సో ఈ 92 వర్క్ ఉంది. ఇంకా ఈ 92 ఎవరు కంప్లీట్ చేయాలి, రాబర్ట్ వెళ్ళిపోయాడు. ఎందుకు, 2 రోజులు పనిచేసి తను వెళ్ళిపోయాడు. ఇంక మిగతాది ఎవరు కంప్లీట్ చేయాలి, సి అండ్ జే కంప్లీట్ చేయాలంటే ఎన్ని రోజులు, ఇద్దరు కలిసి 5 days చేస్తారు కాబట్టి 92/5. సో 5 18 90, అంటే 5 18 90. అప్పుడు ఎంత మిగిలిద్ది, ఇంకా 2 మిగిలిద్ది. ఆన్సర్ 18తోనే స్టార్ట్ అవ్వాలి. సో 18తో స్టార్ట్ అయ్యింది ఒకటే ఉంది, ఇదే మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి ఈ లెక్క. అంటే మనం ఆల్రెడీ చేసాం. సో స్పీడ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది చూద్దాం. ది లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3:2. ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ 992, ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. కనుక్కోవడానికి మనకి ఏం కావాలి, L ఇంటూ B ఇంటూ H మాత్రమే కావాలి. అదే రాసుకుంటున్నాను. రేషియో ఇచ్చాడు కాబట్టి పక్కన X అని ఒకటి రాసుకుంటున్నాను. 5x 3x 2x ఈక్వల్ టు వాల్యూమ్ కదా. ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఏం వచ్చినాయి చూద్దాం. 5 3 15, 15 రోజులు 30 ఇంటూ ఈ ఎక్స్ క్యూబ్. ఓకే, ఈక్వల్ టు వీటిలో ఏదో ఒక ఆన్సర్ అంతే కదా. ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. 9 2. సో 30 కొట్టేగా మనకి వచ్చే వాల్యూ క్యూబ్ వాల్యూ రాయాలి అంతే కదా. 30తో మనం దీన్ని క్యాన్సిల్ చేసామనుకో, అంటే ఏ నెంబర్ని అయితే మనం 30తో క్యాన్సిల్ చేసిన తర్వాత క్యూబ్ వాల్యూ వచ్చి సాటిస్ఫై అయ్యిద్దో అదే మన ఆన్సర్ అయిపోయింది. సో ఇప్పుడు కొట్టేద్దాం. 30 ఇటు పక్కన 0 ఇటు పక్కన 0, 3 90, 3 19లో 6 సార్లు పోయింది, 1 మిగిలిపోద్ది. సో అప్పుడు 3 4 12. సో 64 క్యూబ్ వాల్యూనా కాదా, క్యూబ్ వాల్యూనే. ఓకే, దేనికి 4 క్యూబ్ వాల్యూనే కాబట్టి 30తో క్యాన్సిల్ అయిపోయాక వచ్చే వాల్యూ ఏదైతే క్యూబ్ వాల్యూ వస్తుందో అదే మన ఆన్సర్. ఎందుకు, ఆ వచ్చిన వాల్యూని మనం మల్టిప్లై చేస్తే వాల్యూమ్ వచ్చేస్తుంది. ఆ వాల్యూమ్ మనం ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. సో ఈ క్యూబ్ వాల్యూ 64 క్యూబ్ వాల్యూ కాబట్టి ఇది అవ్వచ్చు. నెక్స్ట్ వాల్యూ చెక్ చేద్దాం. నెక్స్ట్ వాల్యూ 30 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 2070. అంతేకాదు, ఇది మొత్తం L ఇంటూ B ఇంటూ H ఈక్వల్ టు వాల్యూమ్. ఇదేమో వాల్యూమ్ ఆల్రెడీ ఇచ్చేసాడు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, 30తో క్యాన్సిల్ అయితే క్యూబ్ వాల్యూ రావాలి. చూద్దాం. 3 20లో ఎన్నిసార్లు పోయిద్ది, 3 6 18, 2 మిగిలిద్ది, 3 9 27. ఈ క్యూబ్ వాల్యూ ఇది ఏ క్యూబ్ వాల్యూకి 69 లేదు, 69 క్యూబ్ వాల్యూ కాదు కాబట్టి
ఇది క్యాన్సిల్ అలా ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ వాల్యూని ఇక్కడ మాత్రమే 64 క్యూబ్ వాల్యూ వచ్చింది, 4 క్యూబ్. కాబట్టి ఆ క్యూబ్ వాల్యూ వచ్చిందే మన ఆన్సర్. లెక్క మొత్తం అంటే మనం ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ చేసుకున్న లెక్క మొత్తం చేయొచ్చు, కాకపోతే టైం వేస్ట్. ఈ వాల్యూ ఎక్కడ పనికిరాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఎల్సిఎం ఇది, ఈ ప్రొడక్టే మనకు వాల్యూమ్ అయ్యిద్ది. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈక్వల్ టు వాల్యూమ్. నేను అదే చేశాను, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈక్వల్ టు వాల్యూమ్. సో అంటే 30కి ఏదైనా క్యూబ్తో మల్టిప్లై అయితే ఆ వాల్యూ రావాలి. అంటే 30ని మనం ఆ వాల్యూతో డివైడ్ చేస్తే క్యూబ్ వాల్యూ రావాలి. నేను అలా వెరిఫై చేశాను. ఇది షార్ట్కట్ స్టెప్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్డ్ ఆఫ్ లార్జర్ అమాంగ్ 2 concentric circles is the length of 12 centimeters and its tangent is to the circle and its tangent to the smaller circle. అంటే 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయంట. లార్జెస్ట్ సర్కిల్ యొక్క కార్డు స్మాలెస్ట్ సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుందంట. ఇది లార్జెస్ట్ సర్కిల్, ఇది కార్డ్ దేనికి, లార్జెస్ట్ సర్కిల్కి కార్డు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటంటే ఒకే సెంటర్ నుంచి సర్కిల్స్ డ్రా చేస్తే వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. సో లార్జర్ సర్కిల్ యొక్క కార్డు స్మాలర్ సర్కిల్కి ట్యాంజెంట్ అవ్వాలి అన్నాడు. సో అదే నేను రాశాను. ఆ కార్డ్ యొక్క లెంత్ ఎంత అన్నాడు, 12. ఈ కార్డ్ యొక్క లెంత్ 12 అంట. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ యాన్యువల్ పోర్షన్ బిట్వీన్ 2 సర్కిల్స్. అంటే యాన్యువల్ పోర్షన్ అంటే ఇది, ఈ రెండింటి మధ్య ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ స్టెప్, బేసిక్, అది షార్ట్కట్ ఏంటంటే ఏరియా అడిగాడు కాబట్టి పై ఇంటూ కార్డ్ బై 2 హోల్ స్క్వేర్. కార్డ్ బై 2, కార్డ్ లెంత్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 12 ఇచ్చాడు. సో 12/2 ఎంత, 6. అంటే పై ఇంటూ 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36 పై. 36 పై మన ఆన్సర్. ఓకే, సింపుల్ బేసిక్ స్టెప్ ఏంటిది, ఒక 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇచ్చి ఒక కార్డ్ ఇచ్చి, ఓకే, యాన్యువల్ ఎంత, అది ఆ రెండు మధ్య ఉన్న సర్కిల్ మధ్యలో ఉన్న ఏరియా ఎంత అంటే పై ఇంటూ హాఫ్ ఆఫ్ కార్డ్ బై హోల్ స్క్వేర్. హాఫ్ ఆఫ్ కార్డ్ ఇదే కదా, కార్డ్లో హాఫ్కి మనం స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది. కార్డ్ లెంత్ 12 కాబట్టి 12/2 6 కాబట్టి 6 స్క్వేర్. పై ఇంటూ 6 స్క్వేర్ 36 పై మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ఏబిసిడి ఈజ్ ద క్వాడ్రిలేటరల్ విచ్ ఈస్ ఏబి ప్యారలల్ టు డిసి. ఏబి ప్యారలల్ టు డిసి క్వాడ్రిలేటరల్ ఉన్నాయంట, ఏబి ప్యారలల్ టు డిసి. ఓకే, అండ్ ఈ అండ్ ఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఏబిసిడి. సో డయాగ్నల్స్ గీసుకున్నాం, డయాగ్నల్స్ ఏసీ బీడీకి ఈ అండ్ ఎఫ్ మిడ్ పాయింట్స్ అంట. ఇది ఈ అండ్ ఇది ఎఫ్ మిడ్ పాయింట్స్ అంట. ఓకే, ఇఫ్ ఏబి ఈక్వల్ టు 45, బీసీ ఈక్వల్ టు 96, డీసీ ఈక్వల్ టు 53, ఏడి ఈక్వల్ టు 37, దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఈఎఫ్. సో ఈకి ఎఫ్కి లెంత్ అని అడుగుతున్నాడు. ఇది ట్రెపీజియంలో వచ్చే 2 మోడల్స్ ఇవి. ఏంటి, ట్రెపీజియం సైడ్స్ అని ఇస్తాడు, డయాగ్నల్స్ ఇచ్చి డయాగ్నల్స్ మిడ్ పాయింట్స్ యొక్క మధ్య ఉన్న లెంత్ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు అడిగింది అది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్యారలల్ సైడ్స్ డిఫరెన్స్ బై 2 వేయాలి. ప్యారలల్ సైడ్స్ డిఫరెన్స్ బై 2 వేయాలి. అంటే చూద్దాం, 45 పెద్ద వాల్యూ కదా, 53 మైనస్ 45/2 ఇవే కదా ప్యారలల్ సైడ్స్. అప్పుడు ఏమైంది, 53 మైనస్ 45 8/2. 8/2 ఏమైంది 4 మన ఆన్సర్. ఇంత పెద్ద లెక్క ఉంది, జస్ట్ సింపుల్ స్టెప్. ఒక ఇది ట్రెపీజియం, ఇది ట్రెపీజియం ఎందుకంటే ఒక 2 సైడ్లు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ట్రెపీజియం. సో ఇది డయాగ్నల్స్ ఇచ్చాడు, బైసెక్టేనియా డయాగ్నల్స్ ఇచ్చాడు, అవి వాటి యొక్క మిడ్ పాయింట్స్ మధ్యలో ఎంత అని అడుగుతున్నాడు. అలా అడిగినప్పుడు ప్యారలల్ సైడ్స్ యొక్క డిఫరెన్స్ బై 2, ప్యారలల్ సైడ్ యొక్క డిఫరెన్స్ బై 2. సో అది ఈ మోడల్. ఇంకో మోడల్ ఏమి ఇస్తాడంటే సేమ్ మళ్ళీ ఈ ఏబిసిడి వేస్తాడు, ఈసారి ఏబిసిడి ఇస్తాడు, ఈసారి ఇవి ఈ 2 ప్యారలల్ సైడ్స్ కదా, ఈ 2 ప్యారలల్ సైడ్స్, నాన్ ప్యారలల్ సైడ్స్ మిడ్ పాయింట్ ఒకటేమో ఈ ఇస్తాడు, ఇంకోటేమో ఎఫ్ ఇస్తాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే నాన్ ప్యారలల్ సైడ్స్ మిడ్ పాయింట్స్ అని ఇవి నాన్ ప్యారలల్ సైడ్స్. ఓకే, నాన్ ప్యారలల్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే మిడ్ పాయింట్స్ యొక్క అది ఆపోజిట్ ప్యారలల్ సైడ్స్ యొక్క యావరేజ్. అంటే ఏబి
ప్లస్ సిడి బై 2. ఏబి ప్లస్ సిడి బై 2. ఈ డిస్టెన్స్ ఏమైంది అంటే ఏబి ప్లస్ సిడి బై 2. అదే డయాగ్నల్ వాల్యూ ఇచ్చి డయాగ్నల్కి మిడ్ పాయింట్స్ మధ్య ఉన్న లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది? ప్యారలల్ సైడ్స్ డిఫరెన్స్ బై 2. సో ప్యారలల్ సైడ్స్ డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ? 8 వచ్చింది బై 2. సో ఇవి మన టుడే సమ్స్. ఓకే దెన్ బాయ్.